గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్డీ ట్రెండ్స్ గుంటూరు. ఇప్పుడు కలెక్షన్ చూసుకుంటే మనకైతే అద్రిపోయే కలెక్షన్ అన్నమాట. సో సూక్ష్మ లోపాలు కలిగిన చీరలు మనం 600-1000 రూపాయలు అమ్మే చీరలు ఈరోజు వచ్చేసరికి కేవలం 250 రూపాయలు మాత్రమే. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్లస్ డ్యామేజ్ అని కొనుక్కోండి. ఓకే, అయినా పట్టు ఓకే, మనకు వచ్చేసరికి ఈరోజు స్పెషల్ వచ్చేసరికి అయినా పట్టు. డ్యామేజ్ అనే కొనుక్కోండి, డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు చెప్పలేము అనుకోండి డ్యామేజ్ అనే. ఓకే, సో మనకి స్టార్టింగ్ వచ్చేసరికి అయినా పట్టులో డిజైన్స్ కానివ్వండి ఏదైనా కూడా మనం చూసుకుందాం అండ్ ప్రైజెస్ కూడా చూసుకుందాం అనమాట. సో వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు, మిస్ చేయొద్దు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మరిన్ని మోడల్స్ మరిన్ని కలెక్షన్స్ అయితే వస్తాయి అనమాట. ఇది వచ్చేసరికి కట్ బ్లౌజ్ కూడా వచ్చింది, 5.5 మీటర్ బ్లౌజ్ వస్తే 6.5 కన్ఫామ్ అది, బట్ 5.5 ఓకే. సో 5.5 రావచ్చండి, అది చెప్పలేం, అన్నీ ఓపెన్ చేయలేం కాబట్టి మీకు ఒక్కటి వేస్తున్నాము. వీటిలో ప్రైజెస్ కూడా నేను చెప్తాను అనమాట, లాస్ట్లోనే చెప్తాము. సో వీడియో ఎవరు ఓకే. సో మనకు వచ్చేసరికి ఐటమ్ మొత్తం కూడా ఈ విధంగా వస్తుందండి. సో డిజైన్స్ కానివ్వండి ఏదైనా కూడా కొత్తది అనమాట కలెక్షన్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్, మన దగ్గర ఉన్న ప్యాటర్న్స్ బయట ఉన్న ప్యాటర్న్స్. ఒక మీటర్ 4 అమ్ముతున్నారు బయట లాంగ్ ఫ్రాకులకి. నేను 5.5 చెప్పా, ఇప్పుడు ఇది వచ్చింది జస్ట్ అంటే ఇప్పుడే వచ్చిన బేలు 4 మీటర్లు వచ్చింది. అయినా ఇబ్బంది ప్రాసెస్ 1 మీటర్ 480, 99% 5.5 వస్తుంది. ఎక్కడో 100 చీరల్లో 4 రావచ్చు అనుకుంటా. 4 వచ్చే పిల్లర్స్ అవసరం లేదు, పట్టులంగా వాడుకోవచ్చు చిన్న. ఓకేనా, 4 వచ్చినా 5.5 వచ్చినా 6.5 వచ్చినా సరే కేవలం చెప్పమంటారు రేటు చెప్పాను. ఒక చీర 1000 రూపాయలు అమ్మే చీర ఇది, 1000 రూపాయలు అమ్మే చీర 250 రూపాయలు మాత్రమే. 250 రూపాయలకి మనం వచ్చేసరికి అయినా పట్టు ఓకే. సో నిజంగా మనం ఈ కలెక్షన్ ఎంతవరకు దొరుకుతుందో ఎంతమంది దొరుకుతుందో ఐడియా లేదు, బట్ తొందరగా బుక్ చేసుకుంటే మాత్రం. ఎందుకంటే ఆల్రెడీ మనం అంతకుముందు ఈ ఐటమ్ కాదు, అది మామూలుగా చేస్తాము 4 to 5.5. అంతకుముందు మనం ఇలా ఈ ఐటమ్ ఇలేదన్నా, బట్ ఇంకొక ఐటమ్ ఇచ్చాము గుర్తుందా? అది అసలు 50 ఇచ్చాము, 600 ఇచ్చాము, పటాపట్ అయిపోయినాయి అన్ని. 350 అయితే అసలు కంపెనీ పేరు మార్చాడు కాబట్టి అయినా పట్టు. ఓకే, సో 250 రూపాయలు మాత్రమే అనమాట పట్టు చీర. సో నిజంగా ఆఫర్ ఎవ్వరూ మిస్ చేసుకోరు, ఎందుకంటే అసలు ముందు ఒక 5 చీర 10 చీర కూడా తీసుకోరు నాకు తెలిసినంతవరకు. సేల్స్ శారీస్ కావాలంటే వీడియో కాల్ ఉంది, ప్లస్ షాప్ కి వచ్చి క్యాష్ కావాలి. క్యాష్ మర్చిపోయాను, ఫోన్ పే అనేది సరుకు లేదని చెప్పేస్తా, క్లారిటీగా వినండి. సో షాప్కి వచ్చిన వాళ్ళు క్యాష్ అయితే అవ్వాలి. అండ్ ప్రతిదీ కూడా మెన్షన్ చేసి చెప్తున్నాను, అయినా పట్టులో మనకు వచ్చేసరికి డిజైన్స్ కానీ ఫ్యాబ్రిక్ కానివ్వండి ఏదైనా కూడా అల్టిమేట్గా వస్తుంది అనమాట. మ్యాక్సిమం 5.5 వస్తుంది, 1.5 తగిలితే మటుకు ముందే చెప్తున్నా అండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే మనకి మీటరే బయట ఎంత అమ్ముతున్నారు చూడండి, మీటర్ 100 రూపాయలు వేసుకున్నా 400 పడుతుంది చీర, బట్ మనం వచ్చేసరికి ఇప్పుడు కేవలం 250కి 5.5 చీర ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు ఇలా పెట్టాం కదా వచ్చింది అని ఇలా చెప్తే ఓకే, పాపం పడాల్సిన అవసరం లేదు, చిన్నగా రఫ్లాక్కోవచ్చు, వీవింగ్ చేసుకోవచ్చు అది. ఓకే, మన కలెక్షన్ చూసుకుంటే ఏదైనా కూడా మన దగ్గర కలెక్షన్ అనేది అసలు ఎక్సలెంట్ అండి. మనం ఇచ్చే కలెక్షన్ బయట ఎక్కడా కూడా దొరకదు, అదైతే 100% వర్తబుల్ ఐటమ్ అనమాట. మనం ఇవే చీరలు గ్రేడింగ్ చెక్ చేసి 5.5 ఉందా 5 మీటర్లు ఉందా నాకు ఇవ్వండి అంటే కుదరదు. పీస్ టు పీస్ మీకు ఇది కావాలి ఇది కావాలి ఇచ్చేది అంతే. అదృష్టం మీకే, దురదృష్టం కూడా మీకే. దురదృష్టం ఉండదు, ఎందుకంటే శ్రీకృష్ణ మాత్రం అది రాకూడదు మాట. ఎందుకంటే 4 మీటర్స్ హ్యాపీ, 4 మీటర్స్ చాలా హ్యాపీ, ఎందుకంటే చిన్నపిల్లల లంగాలు పడుతుంది. 1 మీటర్ 480 మీకు 4 రాని 5.5 రాని 6.5 రాని డ్యామేజ్ అనుకోండి కేవలం 250 రూపాయలు 20 శారీస్ కొనుక్కోండి వీడియో కాల్. ఓకే, సో మనకి కలెక్షన్ అయితే చూసేద్దాం. అండ్ చాలామంది వెయిట్ చేస్తుంటారు, ఎందుకంటే ఇంత మంచి కలెక్షన్ ల్యాగ్ లేకుండా కలెక్షన్ చూపించేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటూ ఉంటారు. సో మీకు తొందరగా కలెక్షన్ చూపించేస్తా అండి. అండ్ ముందే చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి మెన్షన్ చేసి వీడియో పూర్తిగా చూడండి, వీడియోలోనే ప్రతిదీ కూడా సబ్జెక్ట్ అనేది చెప్తాము. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వీడియో కలెక్షన్ చూసుకుంటే మనకి ప్రతిదీ కూడా అల్టిమేట్ కలెక్షన్ అనమాట. అండ్ సిల్వర్ బుట్టి ఉంటుంది, గోల్డ్ బుట్టి ఉంటుంది, గోల్డ్ జెర్రీ ఉంటుంది, పైతానీ బార్డర్స్ కూడా వస్తాయి అన్నమాట. మనం పైతానీ బార్డర్సే 600 అమ్మేతాం, బట్ అది క్వాలిటీ వేరు. ఇది వచ్చేసరికి అదే క్వాలిటీలో పైతానీ బార్డర్స్, ఎందుకంటే మనకు ఆఫర్ వచ్చింది, మనం ఆఫర్ వచ్చినప్పుడు మనం కస్టమర్స్కి కూడా ఆఫర్ ఇవ్వాలన్న కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు బయట మనం డివైడ్ చేసుకోవచ్చు, నార్మల్గా అయితే ఇవి డివైడ్ చేసుకుని డ్యామేజ్ శారీసే 5.5 కటింగ్ అని చెప్పి 600 అమ్ముకోవచ్చు.
మనం ఆల్రెడీ అమ్మాం 600 ఇవి అంటే అలా అమ్ముకోవచ్చు. బట్ ఏంటంటే ఆఫర్ వచ్చినంత వరకు ఎలా అయితే వస్తుందో కస్టమర్కి అలాగే ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు ఇది అని చెప్పడంలో తప్పులేదు కదా. సో అందుకని చెప్తున్నా అండి, మన దగ్గర మోసం అనేది ఏముండదు. మీరు చుట్టుపక్కల ఉన్నది షాప్కి విజిట్ చేయండి. ముందే చెప్తున్నాను 24 hours మాత్రమే ఆఫరు, దాని తర్వాత ఆఫర్ అనేది స్ప్రెడ్ చేయదు. మీకు ఒకవేళ ఆఫర్స్ అర్థం కావట్లేదు మీ అని చెప్పి అనుకుంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకెందుకు సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను అంటే మీకోసమే, మీకు ఐటమ్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది అండ్ మీకు ఏ అప్డేట్స్ వస్తున్నాయి ఏంటి అన్నది తెలుస్తుంది. సో అందుకని చెప్తున్నాను అనమాట. ప్రతిదీ కూడా 4 నుంచి 6.5 వస్తుంది. 4 నుంచి అనుకోండి, డ్యామేజ్ రాకపోవచ్చు. సూక్ష్మ లోపాలు కలిగిన చీరలు, ఓకేనా, క్లారిటీగా చెప్తున్నాను. సూక్ష్మ లోపాలు కలిగిన చీరలు మనకు వచ్చేసరికి 250 రూపాయలు మాత్రమే. అండ్ అసలు రేట్ చూస్తే టెంప్టింగ్ ఆఫర్ అనమాట. అంత మంచి ఆఫర్ చూసుకుంటే మనకు వచ్చేసరికి ఈరోజు మన శ్రీకృష్ణాలో అయితే అవైలబుల్గా ఉంది. సో ఎవరు లేరు నాకు తెలిసి ఈ రేటు అంటే ఇవ్వగలరు, బట్ చెకింగ్ చేసుకొని రేటు ఎక్కువ పెట్టుకుంటారు. బట్ మనం అలా కాదు, మనం వచ్చేసరికి ఏది ఉందో అదే ఇస్తాము, ఏది చేస్తున్నామో ఏది చెప్తున్నామో అదే క్లారిటీగా చెప్పైతే ఇస్తున్నాం అనమాట. సో ఆఫర్ ఉంది కదా అని చెప్పి మీరైతే తొందరగా చూసుకోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, అంటే లేట్ అయ్యి మీరు కనుక ఐటెం దొరకలేదు అంటే మటుకు నేను చేయగలిగింది ఏం లేదు. సో మళ్ళీ అయిపోతుందని చెప్పి కామెంట్లు కూడా పెట్టొద్దు. ఎందుకంటే మన దగ్గర ఎన్ని శారీస్ ఉంటాయి అన్నప్పుడు కేవలం 320 చీర వచ్చింది. 320 చీర. సో 325 చీర స్టాక్ ఉంటే అందుబాటులో ఉంటుంది. ఆఫ్లైన్ వస్తే మనం చేసేది అంటే ఏం లేదమ్మా. ఓకే, సో స్టాక్ ఉంటేనే అందుబాటులో అండి. 325 చీర మాత్రమే ఉన్నాయి. మళ్ళీ మెన్షన్ చేసి చెప్తున్నాను, ఒకవేళ అయిపోతే మటుకు నేను చేయగలిగింది ఏమీ లేదు. అయిపోకుండా మీరే తొందరగా చూసుకోవాలి, మీరే కొనుక్కోరు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 100 చీర ఉంటే మీరే 100 చీర తీసేసుకోవచ్చు. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరో తినే కంటే ఒక్కొక్కళ్ళు మంచిగా అంటే నేను తప్పు పట్టట్లేదండి. 100 చీర ఉన్నాయనుకోండి, మీరే హ్యాపీగా తీసుకెళ్ళిపోయారు అనుకోండి, మీకే అర్థమవుతుంది ఏంది క్వాలిటీ ఎలా ఉంటుంది, వేరియేషన్ ఎలా ఉంది, క్వాలిటీ ఏంటి అన్నది మీకే అర్థమవుతుంది. ఒకళ్ళనే తినొచ్చు లాభం. బట్ అలా అని చెప్పి నేను చెప్పను, మీకు సపోర్ట్ ఉన్నంతవరకు మీరు ఎంతవరకు పాసిబిలిటీ ఉందో అంతవరకు మీరే తీసేసుకోండి. అదైతే నేను 100% చెప్పగలను. సో స్టాక్ చూసుకున్నారు కదా, ప్రతిదీ కూడా చెప్తున్నాను క్లారిటీగా విభజించి చెప్తున్నాను అనమాట. సో కలెక్షన్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. అండ్ ప్రతి చీరకి పైతాని బార్డర్ టైప్లో వస్తుంది, లేదంటే మీకు వర్క్ ఏది కూడా ప్లెయిన్ చీరలు కావండి, అన్నీ కూడా ప్రతి దానికి వర్క్ ఉంటుంది అనమాట. అంత మంచి కలెక్షను, అంత మంచి వర్క్ కలెక్షను మన దగ్గరికి వచ్చేసరికి ఈరోజు వచ్చేసరికి కేవలం 250 రూపాయలు మాత్రమే అనమాట. సో అంత మంచి కలెక్షను ఇంత తక్కువ ప్రైస్కి చెప్తున్నా. 20 కావాలంటే వీడియో కాల్ చేసుకుంది, ఇబ్బంది అయితే ఏం లేదు. 20 కావాల్సిన వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది. 4 నుంచి 6.5 వస్తుంది. ప్రతిదీ మళ్ళీ వీడియో మెన్షన్ చేస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నానండి, డ్యామేజ్ అని కొనుక్కోండి. 4 మీటర్ వచ్చినా హ్యాపీనే, 6 మీటర్ వచ్చినా హ్యాపీనే, 5.5 మీటర్ వచ్చినా హ్యాపీనే, డ్యామేజ్ వచ్చినా హ్యాపీనే. అసలు మనం ఎలా ఒప్పించుకోవాలి మీకు. ఇప్పుడు నాకు మా ఫ్రెండ్ చెప్పాడు, ఏమని 100 చీరలు కొనుక్కోండి. 100 చీరలు చెప్పాలంటే మాకు అయిపోయింది సరుకు. ఈ 100 కొనగానే ఆటోమేటిక్గా ఇంటికి వెళ్ళి హ్యాపీగా 2 రోజులు ప్రశాంతంగా చీరలు చెక్ చేసుకొని డ్యామేజ్ లేవు అనుకోండి 600 700 అమ్ముకోవచ్చు. డ్యామేజ్ ఉన్నాయనుకోండి 350 400 అమ్ముకోవచ్చు. 4 మీటర్ వచ్చిందనుకోండి మీటర్ 100 రూపాయలు అమ్ముకోండి. 4 మీటర్ 400 వచ్చేస్తుంది. ఫ్యాబ్రిక్ ఎంత వస్తుంది మీకు? 4 మీటర్ రాగానే 250 పెట్టుబడి 150 రూపాయలు లాభం. ఎంత వడ్డీ వస్తుంది చూస్తున్నారు మీరు? 100కి 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు వడ్డీ వస్తుంది. అది ఆలోచించి ప్లాన్ చేసుకోండి. సో బిజినెస్ మైండ్ సెట్ వాళ్ళు ఎవరైనా సరే మామూలుగా నాకు తెలిసినంతవరకు అలాగే ఆలోచిస్తారండి. నేను అందుకనే అన్నాను, మీరు 100 చీర తీసేసుకున్నారు అనుకోండి మీకే లాభం. మళ్ళీ స్టాక్ రాదు. ఇది మళ్ళీ చెప్తున్నా 100% ఈ ప్రైస్కి అయితే రాయలేము. నేనే కాదు, ఎవ్వరు తలకింద తపస్సు చేసినా ఈ ప్రైస్కి అనేది వస్తుంది అన్న మళ్ళీ అసలు రాదు. ఎందుకంటే ఇలా చెప్పింది, నేను సూరత్ వెళ్తాను, అన్ని ఊర్లు అన్ని రాష్ట్రాలు వెళ్తాను, అన్ని దేశాలు వెళ్తాను. నేను అక్కడ మిల్లులో వెళ్ళంగానే ఈ చీర చూపిస్తాడు. చీర చూడంగానే ఎన్ని చీరలు ఉన్నాయి అడుగుతాడు. అంటాడు 5 చీరలు కాదు, 500 కాదు, 5,000 చీరలు ఎంతకి ఇస్తావు? క్యాష్ అని క్యాష్ కావాలి, మనకి సరుకు కావాలి, మళ్ళీ నాకు వీడియో కావాలి, నా కస్టమర్ హ్యాపీగా ఉండాలి, నేను ఇంతకి ఇస్తాను. అది బడ్జెట్ పెట్టుకొని నా ట్రావెలింగ్ తీసుకొని ఇందుకు చీరకి 20-30 వేసుకుంటా. ఒక్కరోజు 5,000 చీర అమ్మేస్తే ఎంత వస్తుంది లెక్కేసుకోండి. చీరకు 50 వేసుకోండి, పోనీ ఎగ్జాంపుల్ నాకు 50 రూపాయలు వేసుకోండి, ఎంత వస్తుంది అంచనా వేయగలుగుతారా? తెలియదు. 1 lakh అబోవ్ వస్తుంది. అది చాలుగా. అదే బెనిఫిట్.
నేను ఏ కంపెనీకి వెళ్ళా ఎన్ని చీరలు అడుగుతా అంతేగాని ఈ చీర అంత అడగను నేను. ఏ చీర అయినా సరే అది రెడీమేడ్ షర్ట్లు కానీ రెడీమేడ్ డ్రెస్సులు కానీ టాప్స్ కానీ ఏమైనా షోరూమ్ కానీ అది మిల్లి తిరిగి వెళ్ళగానే ఆటోమేటిక్గా అడిగేస్తాను ఏమని ఎంత మాల్ ఉంది 2000 పీసులు 5000 10 పీసులు నాకు ఇంత కావాలి అది తక్కువ తెచ్చుకొని ఆ తక్కువ మీకు అందుబాటు చేస్తాను. ఓకే, ఇంకో శారీ ఓపెన్ చేస్తున్నాను. సో ఇంకో శారీ కూడా ఓపెన్ చేసి చూసేద్దాము. మనకి ఇది ఎంత కలర్, ఇది వచ్చేసరికి ఎంత కటింగ్ వస్తుంది ఏంటి అది కూడా చూసేద్దాము. ఇంకొకటి మెయిన్ రీజన్ ఏంటంటే అండి, చాలామంది చెప్పేది సూరత్ అంటే సూరత్లో వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా స్టాకు అంటే కరెక్ట్గా ఉంటుంది అని అనుకోవద్దు, ఎందుకంటే ఇందులో మోసం చేసే వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు ఇది ఎంత వచ్చిందన్న కటింగ్? 6.5 వచ్చింది. సో మనమైతే చెప్పాం 6.5 అని. ఓకే, సో ఓపెన్ చేస్తాను మీకు. ఇందులో మీకు నచ్చింది చెప్పండి, ఏది కావాలి ఓపెన్ చేస్తాను. మనకు నచ్చిన చీర ఇది బాగుందన్న. ఇదే అండ్ నిజంగా చెప్తున్నాను, మనకి ఇప్పుడు అని కాదు, సూరత్లో అంటే మామూలుగా చెప్తూ ఆపేశాను. సూరత్లో వచ్చేసరికి మీకు ఇప్పుడు ఇదిగోండి ఈ పీస్ చూపించి ఇది క్వాలిటీ చూపిస్తాడు. దీనిలో ఏ డిజైన్లు వస్తాయో కూడా మనకు తెలియదు. అంత అంటే మంచి డిజైన్లు అంటే మోసం చేస్తారనమాట. మీకు ఈ డిజైన్ చూపించి ఇదే ఇస్తారో లేదో కూడా చెప్పలేం. అవన్నీ కూడా మిల్లులు కంపల్సరీ తెలిసిన వాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు వెళ్తేనే మాత్రమే. ఇదిగోండి రఫ్ లాక్కోవచ్చు. సో అన్నీ తెలిసిన వాళ్ళు వెళ్తే మాత్రమే కరెక్ట్గా ఇస్తారన్నమాట మనకి. లేదంటే ముద్ద చెప్తున్నాను చాలా మోసం ఉంటుంది సూరత్లో. ఇక్కడ జరిగినట్టు కాదు. ఇప్పుడు ఇక్కడ అనుకోండి మీరు తిట్టుకున్నా కామెంట్ సెక్షన్లో పెట్టుకున్నా మేము అనేది ఏంటి మామూలుగా వాపస్ చేసుకుంటామమ్మా అని చెప్పగలం. బట్ సూరత్లో అలా ఉండదు. సూరత్లో వాపస్ కాదు, మీకు కాల్ కూడా లిఫ్ట్ చేయరనమాట. అందుకని చెప్తున్నాను, ఎవరు మోసపోవద్దు. సో క్లారిటీగా చెప్తున్నాను, ఎందుకంటే నేను చాలాసార్లు వెళ్ళాను, అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను. కొద్దిగా అంటే ఎక్కువ అనుభవం లేదు. మళ్ళీ చెప్తున్నా, 20 శారీస్ కొన్న వాళ్ళకి 250 రూపాయలు. ఓకే, షాప్కి వచ్చే వాళ్ళు క్యాషే కావాలి. అది మేము గుర్తుంచుకున్నాం. పొరపాటు క్యాష్ ఇచ్చుకోకపోయినా సరే లేదు, ఏటీఎం కార్డు తెచ్చుకోండి. బయట ఏటీఎంలు ఉన్నాయి, డ్రా చేసుకుని క్యాష్ అయ్యింది. ఓకేనా? యాక్చువల్గా అంటే నాకు ఈరోజు టెంపుల్కి వెళ్తున్నాను కాబట్టి చిన్న వీడియోలు ఇస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ సండే కలుస్తాను. ఓకే, సో కలెక్షన్ చూసి షాప్ అయితే ఉంది. ఓకే, మన షాప్ ఎప్పుడు సెలవు ఉండదు. మా ఎంప్లాయీస్ ఉంటారు, మా తమ్ముడు ఉంటారు, మా మిస్సెస్ ఉంది, మా అమ్మాయిలు ఉంటారు, అందరూ ఉంటారు, కుటుంబ సంబంధం ఉంటుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వీడియో కలుద్దాం మళ్ళీ. ఓకే, సో కలెక్షన్ చూసుకున్నారు కదా, ఇంకా చాలా స్టాక్ చూపించాలి. బట్ ఏంటంటే లెంత్ అయిపోతుంది కాబట్టి, అది కాక అన్నకు కూడా టైం అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసరికి అన్న 5 కల్లా వెళ్ళిపోవాలి. టైం వెళ్ళాలి మనం. అదే అన్న టైం ఉంది కదా, టైం మనం అందుకోవాలి టైం. ఓకే, సో అందుకని చెప్పి తొందరగా అనేది చూపించేస్తాం అన్నమాట. వీడియో ఎవరు స్కిప్ చేయదు.